హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ అండి. చెప్పడం జరుగుతుంది. క్లాస్ వైస్ అంటే మన థర్డ్ క్లాస్ నుంచి చెప్తున్నాము. సబ్జెక్ట్ అదే లెసన్ వైస్ కూడా చెప్తున్నామండి. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయని అన్నీ కూడా చెప్తున్నాం. డైలీ మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి వీడియోస్ పెడుతున్నాము కంటెంట్ వైస్. ఒక కంటెంట్ అయ్యాక వేరే కంటెంట్‌కి వెళ్ళడం అయిందండి. ముందు తెలుగు చేసామండి. తెలుగు కంటెంట్ మెథడాలజీ కంప్లీట్ చేసాం. తెలుగు కంటెంట్ అయితే థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసాము. అలాగే దీనికి ముందు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ అవన్నీ కూడా మనం చేసామండి. సోషల్ కంటెంట్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు అన్నీ కలిపి చెప్పాను బిట్స్. ఇప్పుడైతే లెసన్ వైస్ చెప్తున్నానండి సోషల్ కంటెంట్ అనేది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాము. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. చెక్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే మాకు ఇంకా పెట్టడానికి కొంచెం ఉత్సాహంగా ఉంటుందండి. అందువల్ల లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. ఈ రవాణా వ్యవస్థ అండి. ఈరోజు లెసన్ పేరేంటంటే మనకి ఇది రవాణా వ్యవస్థ. ఏంటంటే ఇది రవాణా వ్యవస్థ లెసన్ పేరు రవాణా వ్యవస్థ ప్రాధాన్యత. నిన్న ఈ లెసన్‌కి సంబంధించి మనం ఒక 10 బిట్లు చెప్పుకున్నామండి. ఈరోజు ఒక 13 బిట్లున్నాయి. తర్వాత వేరే లెసన్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇదే వీడియోలో. నిన్న 10 బిట్లు చెప్పాం ఈ లెసన్ గురించి ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మిగతా బిట్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి ఫస్ట్‌ది జాతీయ రహదారి నంబర్ 7కు ఇటీవల మార్పు చేసి ఏ నంబర్‌ను కేటాయించడం జరిగింది. జాతీయ రహదారి నంబర్ 7కు ఇటీవల మార్పు చేసి ఏ నంబర్‌ను కేటాయించడం జరిగిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 41 నంబర్ అని ఇచ్చారా? 43 అని ఇచ్చారా? 44 ఇచ్చారా? 47 ఇచ్చారా? ఏ నంబర్ ఇచ్చాడు? 7కు బదులు దాన్ని మార్పు చేసి ఏ నంబర్ కొత్త నంబర్ ఇచ్చారు? జాతీయ రహదారి 7కు బదులు ఏ నంబర్ యాడ్ చేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 44 అండి. సారీ. 44 44 జాతీయ రహదారి నంబరు 7కు ఇటీవల మార్పు చేసి 44వ నంబర్ అని కేటాయించడం జరిగిందండి. 44 నెక్స్ట్ మనకు చూడండి ఆహ్, జాతీయ రహదారి నంబర్ ఏ రాష్ట్రాల గుండా పోతుంది? జాతీయ నంబర్ అంటే 7 ఇప్పుడు 44 కింద అయిపోయింది. ఏ రాష్ట్రాల కింద వెళ్తుంది పోతుందంటే మనకు ఫస్ట్ చూడండి పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అన్నాడు. రెండోది ఆంధ్రప్రదేశ్ తర్వాతేమో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. రెండోది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. తర్వాత నాలుగోది ఏంటంటే బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. అసలు ఏ రాష్ట్రం గుండా ఏ రాష్ట్రాల గుండా పోతుంది? జాతీయ రహదారి నంబర్ 7 అనేది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఈ రాష్ట్రాల గుండా జాతీయ రహదారి నెంబర్ 7 అంటే ప్రెజెంట్ 44 అనేది ఈ రాష్ట్రాల గుండా పోతుందనమాట. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఈ రాష్ట్రాల గుండా జాతీయ రహదారి నెంబర్ 7 అంటే 44 అనేది ఈ రాష్ట్రాల గుండా పోతుంది. నెక్స్ట్ మనకి మూడోది చూడండి. భారతదేశంలోని ప్రయాణికుల్లో ఎన్నో వంతు మంది రైల్లో ప్రయాణిస్తున్నారు? భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నో వంతు మంది రైల్లో ప్రయాణిస్తున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 1/2 వంత, 1/3 వంత, 1/4 వంత, 1/5 వంత. ఎన్నో వంతు మంది రైల్లో ప్రయాణిస్తున్నారు అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 4 అండి. 1/5 వంతు మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారనమాట. భారతదేశంలో ప్రయాణికులు ఎన్నో వంతు రైల్లో ప్రయాణిస్తున్నారంటే 1/5 వంతు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంచుమించుగా ఎన్ని రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంచుమించుగా ఎన్ని రైల్వే స్టేషన్‌లు ఉన్నాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 610 రైల్వే స్టేషన్‌లా? 650 రైల్వే స్టేషన్‌లా? 680 రైల్వే స్టేషన్‌లా?
710 రైల్వే స్టేషన్లు. ఎన్ని రైల్వే స్టేషన్లు సుమారుగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి అంటే, మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 650. 650 రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా ఉన్నాయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 4, 5 విమానాశ్రయాల, 6 విమానాశ్రయాల, 7 విమానాశ్రయాలు. ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్‌లో? దేశీయ విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 6. ఆంధ్రప్రదేశ్‌లో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయండి. నెక్స్ట్ మనం చూడండి 6వది. ఆంధ్రప్రదేశ్‌లోని దేశీయ విమానాశ్రయాలు ఈ క్రింది వానిలో ఏ నగరాల్లో ఉన్నాయి? మనకి ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ విమానాశ్రయాలు ఈ క్రింది వానిలో ఏ నగరాల్లో ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి విశాఖపట్నం, తిరుపతి. తిరుపతి అంటే రేణిగుంట. అలాగే రెండోది రాజమండ్రి, విజయవాడ. విజయవాడ అంటే గన్నవరం అండి. అలాగే పుట్టపర్తి, కడప లేదా పైవన్నీనా ఎక్కడ ఉన్నాయి అని అడిగితే మనకి ఇక్కడ ఏ నగరాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. అంటే విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట అండి. అలాగే రాజమండ్రి, విజయవాడ, పుట్టపర్తి, కడప ఇవన్నీ కూడా మనకి దేశీయ విమానాశ్రయాలు గల నగరాలు. దేశీయ విమానాశ్రయాలు గల నగరాలండి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇవి. నెక్స్ట్ ఏడోది చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓడరేవులు ఎన్ని? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓడరేవులు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయా? 13 ఉన్నాయా? 15 ఉన్నాయా? 16 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓడరేవులు ఎన్ని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 15. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓడరేవులు ఎన్నంటే 15 ఓడరేవులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 ఓడరేవులు అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ మనకు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ఓడరేవు ఎక్కడ కలదు? మన ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఓడరేవు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కృష్ణాపట్నం ఓడరేవు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, దుగ్గరాజుపట్నం ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవు. మన ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ఓడరేవు ఎక్కడ కలదు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విశాఖపట్నం ఓడరేవు అనేది మన ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఓడరేవు. అతి పెద్ద ఓడరేవు ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఉందండి. నెక్స్ట్ మనకు 9ది చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పైన తిరిగే కోటి వాహనాల్లో ఇంచుమించుగా ఎన్నో వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? ద్విచక్ర అంటే 2 చక్రాల వాహనాలు ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు పైన తిరిగే కోటి వాహనాల్లో ఇంచుమించుగా ఎన్నో వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2/4 వంత, 3/4 వంత, 1/3 వంత, 1/4 వంతు. ఎన్నో వంతు మనకి ద్విచక్ర వాహనాలు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 3/4 వంతు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పైన తిరిగే కోటి వాహనాల్లో ఇంచుమించుగా 3/4 వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయండి. 3/4 వంతు. నెక్స్ట్ మనకు చూడండి 10వది. రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి జనవరి మొదటి వారం, జూన్ మొదటి వారం, ఫిబ్రవరి మొదటి వారం, ఆగస్టు మొదటి వారం. ఎప్పుడు నిర్వహిస్తారు రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జనవరి మొదటి వారంలో నిర్వహిస్తారు. జనవరి మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. నెక్స్ట్ మనకి 11 చూడండి. 1981, 2001 సంవత్సరం మధ్య ప్రధానమైన 6 పెద్ద పట్టణాలలో నివసించే జనాభా రెండింతలు పెరగా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో ఎంత పెరిగింది అని అడుగుతున్నారండి. 1981, 2001 సంవత్సరం మధ్య ప్రధానమైన 6 పెద్ద పట్టణాల్లో నివసించే జనాభా రెండింతలు పెరగా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో ఎంత పెరిగిందంటే 4 పెరిగిందా? 2 పెరిగిందా? 6 పెరిగిందా? 8 పెరిగింది. ఎంత పెరిగిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 8 పెరిగిందండి. 2 జనాభా పెరిగితే మోటారు వాహనాల సంఖ్య అంటే 8 పెరిగిందండి. నెక్స్ట్ క్రింది వాటిలో అతి చవకైన రవాణా మార్గం ఏది? క్రింది వానిలో అతి చవకైన రవాణా మార్గం ఏది అని అడుగుతున్నారండి. క్రింది వాటిలో అతి చవకైన రవాణా మార్గం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రోడ్డు మార్గమా, వాయు మార్గమా,
జల మార్గమా? రైలు మార్గమా? ఏ మార్గం మనకి అతి తక్కువ రేట్‌లో మనం ప్రయాణించవచ్చు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జలమార్గం. జలమార్గం అనేది మనకి అతి చవకైన రవాణా మార్గం. కాపోతే మనం స్లోగా వెళ్ళడం అవుతుంది. అంటే తొందరగా వెళ్ళడానికి అవ్వదు. ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ 13 బిట్టు ఈ లెసన్‌కి సంబంధించి లాస్ట్ బిట్టు. 2001లో ఎన్నో వంతు గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం కలదు? 2001లో ఎన్నో వంతు గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం కలదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2/4 వంత, 3/4 వంత, 1/3 వంత, 1/4 వంత. ఎన్నో వంతు మనకి రోడ్డు రవాణా సౌకర్యం కలదు 2001లో అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 3/4 వంతు 2001లో 3/4 వంతు గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం కలదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే వేరే లెసన్ అండి. వేరే లెసన్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో 11 బిట్స్ ఉన్నాయి. అవి కూడా మనం ఈరోజు చూసేద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. ఇది మనం ఈ లెసన్ గురించి ఈరోజు మనం చెప్పుకుందామండి. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. దాని గురించి సంబంధించి మన బిట్స్ అనేవి ఈరోజు మనం తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఫస్ట్ చూడండి ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాల్లో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాల అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమని పిలుస్తారు? ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాల్లో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాల అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమని పిలుస్తారంటే ఫస్ట్ చూడండి చరిత్రకారుల, పురావస్తువేత్తల, ఇండాలజిస్టుల లేదా ఏది కాదు. ఏమని పిలుస్తాం వాళ్ళని? తవ్వకాలు తవ్వి అందులో దొరికే వస్తువులు, ఎముకలు, పాత్రలు, అలాగే ఇల్లు యొక్క అవశేషాలు, భవనాల యొక్క అవశేషాలు అవన్నీ దొరికి మనం చెప్తూ ఉంటారు కదండి. వాళ్ళని ఏమని పిలుస్తామంటే మనకు ఆప్షన్ 2 అండి. పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం. పురావస్తువేత్తలు అంటాం. పురావస్తు శాస్త్రవేత్తలను కూడా మనం అంటామండి. నెక్స్ట్ మనకి రెండొచ్చారండి. భారత ఉపఖండంలో మరెక్కడా దొరకని ఎముకలతో చేసిన పనిముట్లు లభించిన బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? భారత ఉపఖండంలో మరెక్కడా దొరకని ఎముకలతో చేసిన పనిముట్లు లభించిన బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి విజయనగరమా, గుంటూరు జిల్లానా, కర్నూలు జిల్లానా, ప్రకాశం జిల్లా ఏ జిల్లాలో ఉన్నాయని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కర్నూలు జిల్లాలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మరెక్కడా దొరకని ఎముకలతో చేసిన పనిముట్లు లభించిన బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లో మనకి కర్నూలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ మనకి మూడోది చూడండి. ఈ క్రింది వాటిలో పురాతన రాతి గొడ్డలి బయలుపడిన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతం ఏది? క్రింది వాటిలో పురాతన రాతి గొడ్డలి బయటపడిన ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కృష్ణా జిల్లా పెనుమకూరులోన, నెల్లూరు జిల్లా కామకూరులోన, గుంటూరు జిల్లా పులిగురాల్లోన, వైఎస్ఆర్ కడప చింతకుంటలోన ఎక్కడ మనకి పురాతన రాతి గొడ్డలి బయటికి తీశారని అడుగుతున్నారండి మన ఆంధ్రప్రదేశ్లో. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నెల్లూరు కామకూరులోనండి. నెల్లూరు జిల్లా కామకూరులోని పురాతన రాతి గొడ్డలి అనేది మనకి బయటపడడం జరిగింది. నెక్స్ట్ ఆది మానవులు గీసిన చిత్రాలు అంటే ఎరుపు, తెలుపు రంగుల్లో 200 పైగా చిత్రాలను లభించినటువంటి రాతి స్థావరాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లో జిల్లా ఏది? ఆది మానవులు గీసిన చిత్రాలు లభించినటువంటి రాతి స్థావరాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఏది? ఆ చిత్రాలు ఏంటంటే ఎరుపు, తెలుపు రంగులో 200 పైగా చిత్రాలు ఉన్నాయి. అవి ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కృష్ణా జిల్లానా, శ్రీకాకుళం జిల్లానా, వైఎస్ఆర్ కడప జిల్లానా, అనంతపురం జిల్లానా ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వైఎస్ఆర్ కడప జిల్లా అండి. ఆది మానవులు గీసిన చిత్రాలు లభించినటువంటి రాతి స్థావరాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప జిల్లా అండి.
ఐదోది, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వానిలో ఏది సరికాదు, తప్పుగా ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆదిమానవుల చిత్రకళ చింతకుంట, ఎముకలతో చేసిన పనిముట్లు బేతంచెర్ల, రాతి గొడ్డలి కామకూరు, బూడిద దిబ్బలు విజయనగరం. అసలేది ఇక్కడ తప్పుగా ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బూడిద దిబ్బలు విజయనగరం అండి. బూడిద దిబ్బలు విజయనగరం. ఇది అనేది మనకి సరికాదండి. మిగతావన్నీ ఆది మానవుల చిత్రకళ చింతకుంట, ఎముకలతో చేసిన పనిముట్లు బేతంచెర్ల, రాతి గొడ్డలి కామకూరు. ఇవన్నీ కూడా మనకి సరైనవి. ఈ బూడిద దెబ్బలు విజయనగరం అనేది మనకి ఇక్కడ తప్పు. నెక్స్ట్ 6 చూడండి. ఎన్ని వేల సంవత్సరాల నుంచి మాత్రమే మానవుల ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. ఎన్ని వేల సంవత్సరాల నుంచి మాత్రమే మానవుల ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు అంటే ఫస్ట్ చూడండి, 12,000 సంవత్సరాల నుంచి, రెండోది 14,000 సంవత్సరాల నుంచి, 3 17,000 సంవత్సరాల నుంచి, 4 19,000 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 12,000 సంవత్సరాల నుంచి. 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవుల ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. నెక్స్ట్ మనకి 7 చూడండి. క్రింది ఏ ప్రాంతంలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించాయి? క్రింది ఏ ప్రాంతంలో నవీన శిలాయుగం నుండి రాతి పనిముట్లు లభించాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడ ముద్దునూరు, రెండోది గుడియం, 4 నెవాస, 4 వినుకొండ. అసలు ఏ ప్రాంతంలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించాయి అంటే మనకు ఆప్షన్ 3 అండి. నెవాస అండి. నెవాస ప్రాంతంలోని నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించాయి. నెవాస ప్రాంతంలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ క్రింది వానిలో బూడిద కుప్పలు పశుపోషణ చేపట్టిన ఆనవాళ్లు లభించని ప్రాంతాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో బూడిద కుప్పలు పశుపోషణ చేపట్టిన ఆనవాళ్లు లభించని ప్రాంతాన్ని గుర్తించండి. మహబూబ్ నగర, కర్నూల, అనంతపురం, కృష్ణ. ఏ జిల్లా అని అడుగుతున్నారండి. మనకి ఏ ప్రాంతం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, కృష్ణ. ఈ కృష్ణా జిల్లాలో మాత్రమే మనకి బూడిద కుప్పలు పశుపోషణ చేపట్టిన ఆనవాళ్ళు అనేవి లభించలేదండి. మిగతా దాంట్లో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం ఇవన్నీ వాటిలో లభించాయి. ఇక్కడ మనకు 2 బిట్లు అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ మనకు చూడండి 9ది. భారతదేశంలో సుమారు 9,000 సంవత్సరాల క్రితమే ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడిన ప్రాంతం ఏది? భారతదేశంలో సుమారు 9,000 సంవత్సరాల క్రితమే ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడిన ప్రాంతం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మహారాష్ట్ర, రెండోది జమ్మూ కాశ్మీర్, నంద్ర, బెలూచిస్తాన్ అండి. ఇది ఏంటని అడుగుతున్నారు. మనకి ప్రాంతం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, బెలూచిస్తాన్ అండి. భారతదేశం సుమారు 9,000 సంవత్సరాల క్రితమే ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడిన ప్రాంతం ఏదంటే బెలూచిస్తాన్ అండి. బెలూచిస్తాన్ అనండి. 10ది చూడండి, భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లలో సరికాని జతను గుర్తించండి. భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహారు, సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీరు, సుమారు 9,000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్, తర్వాత 7 లేదా 8 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర. ఇందులో ఏది సరికాదు? భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళతో సరికాని జత ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 7 అనేది సరికాదండి. 7 లేదా 8 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర అనేది మనకి సరికాదు. మిగతావన్నీ 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహారు, సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్, సుమారు 9,000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్. ఇవన్నీ కూడా మనకు సరికాదండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఈ లెసన్కి సంబంధించి ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు
బయటపడిన ప్రాంతాన్ని గుర్తించండి. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు బయటపడిన ప్రాంతాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్, రెండోది తెలంగాణ, మూడోది కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఏ ప్రాంతం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి మహారాష్ట్ర. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు బయటపడని ఆది మానవులు జంతువులు మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు బయటపడని ప్రాంతాన్ని గుర్తించండి. అంటే మహారాష్ట్రంలో బయటపడలేదండి. మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మనకి ఆది మానవులు జంతువులు మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు అనేవి బయటపడడం జరిగింది. ఇక్కడ మనకు బయటపడని అన్నారు కాబట్టి నేను కూడా చూడండి ఓవర్ లుక్‌లో బయటపడిన అన్నాను. కానీ బయటపడని అన్నాడు. ఇక్కడ మహారాష్ట్ర అండి. ఇదండి ఈరోజుకి సంబంధించిన వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాం. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేయొద్దు దయచేసి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. బాయ్.